ఆ భీష్ముడు వేసినటువంటి బాణాలకి దెబ్బతిన్నటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడితో యుద్ధం చేయించారు. అదే కృష్ణ పరమాత్మట ఇంకా అర్జునుడు యుద్ధం చేయలేక నిలబడిపోయాడు రథంలో. నిలబడిపోతే భీష్ముడు ఒక్కొక్క బాణం తీసి కొట్టేస్తున్నాడు. నేను సారథ్యం చేస్తూ ఉంటే నా భక్తుడు వెనకాతల కూర్చునుంటే నేనుండగా నా భక్తుడిని కొట్టేస్తావా నువ్వు? చూడు ఇవాళ నీ పని ఏం చేస్తాను అన్నాడు. ఆయన నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి వాడు ఆయుధం పట్టచ్చా? పట్టకూడదు, మరిచిపోయాడు. భగవానుడికి విస్మృతి ఏమిటండి? భగవానుడికి మరుపు ఉంటుందా ఎక్కడైనా? వచ్చేసింది ఆయనకి. మరిచిపోయాడు ప్రతిజ్ఞ. మరిచిపోవడం అంటే పక్కన పెట్టేశాడంతే ఆ ప్రతిజ్ఞని కూడా. అయ్యో ఇదేమిటి, భగవానుడే చేసిన ప్రతిజ్ఞని పక్కన పెట్టాడా? పెట్టాడనిపించాడు భీష్మాచార్యుల వారు. ఎవరి కోసం? తన భక్తుడైనటువంటి అర్జునుడు రథం మీద కూర్చునుండగా భీష్ముడేసినటువంటి బాణపు దెబ్బల చేత నలిగిపోతుంటే ఇక ఉండలేక ఎవడికి కావాలరా ఈ ప్రతిజ్ఞ, నా భక్తుడిని రక్షించుకోలేనప్పుడు ఒక్కసారి దూకిషట రథంలోకి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఒక్క దూకేటప్పటికీ ఆ కుండలాలు అటు ఇటు ఊగితే ఆకాశం అంతా కప్పేసింది ఆ కాంతి. ఆ కడుపులోనున్నటువంటి జగములు కదుల ఆ దూకేటప్పటికి కడుపులో ఉండేటటువంటి లోకాలన్నీ కదిలిపోయేట. ఆ ఒక్కసారి గబగబా నడిచి వచ్చేస్తుంటే ఆ పైనున్న పచ్చని పటము జార, ఆ పైన వేసుకున్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. దాన్ని కూడా తీసి పైన వేసుకోలేదు కనీసం. పైనున్న పచ్చని పటము జార నమ్మితినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు వెంటపడ్డాట రథం యుద్ధంలో. అందరూ చూస్తుండగా వెంటబడి బావా బావా నువ్వు చక్రం పట్టకు బావా, సిగ్గు రేపొద్దున్న అందరూ చెప్తారు భీష్మాచార్యులు వారు బాణాలు వేస్తే అర్జునుడు తిరిగి బాణాలు వెయ్యలేక చేత కానివాడై కూర్చుంటే కృష్ణుడు చక్రం పట్టేశాడు అంటారు బావా లోకం. అందుకని పట్టకు చక్రం పట్టకని కాళ్ళు పట్టుకుంటుంటే నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు, నేనుండగా నిన్ను కొడతాడా? ఇప్పుడు చంపేస్తానంతే భీష్మాచార్యుల వారిని చూడని ఆ ఒక్కసారి ఆ ఏనుగు మీదకి దూకేటటువంటి సింహం వచ్చినట్టుగా వచ్చేసినటువంటి కృష్ణుడు ఆ దేవదేవుండు దిక్కున. అదిగో అంత భక్త పరాధీనుడైపోయినటువంటి కృష్ణుడున్నాడే. ఆ కృష్ణుడు ఎవరనుకుంటున్నారు మీరు? ఆ కృష్ణుడు కేవలం ఆయన కృష్ణుడు అనుకుంటున్నారా? ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్య సస్య కదంబముల హృత్ సరోర్హములన్ నానా విధానోరూపకుడై ఉండుచునొట్టిన హరినే ప్రార్థింతు అశ్రాంతమున్. నేను చూస్తాను సూర్యుణ్ణి, అడిగో సూర్యుడు అంటాను. అదిగో నా భార్య చూస్తుంది, అదిగో సూర్యుడు అంటుంది. మీరు చూస్తారు, సూర్యుడు అంటారు. ఎవరికి వారే సూర్యుడు అయినా. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. లోకానికంతటికీ సూర్యుడు, నాకు సూర్యుడు అనం కదా, అడిగో సూర్యుడు అంటాం. ఒక సూర్యుడు అందరికీ వాళ్ళ సూర్యుడిలా కనిపించినట్టు అన్ని ప్రాణుల లోపల కూడా హృత్పీఠమునందు కూర్చున్నటువంటి ఆత్మ చైతన్యం ఏదో అది కృష్ణ పరమాత్మ. తీసేశారు వెనక్కి, తీసేసి అదిగో ఆత్మ చైతన్యంలోకి లయమైపోతున్నారు. లయమైపోతూ మనకి నేర్పుతున్నారు ఏమిటంటే కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనకు వచ్చేటటువంటి అదృష్టం. ఆయన ఈ అర్జునుడు నన్ను నమ్ముకున్నటువంటి భృత్యుడు, తనకున్ భృత్యుడు వాని కాచుట మహాధర్మంబు, ఇతన్ని రక్షించడం నా ధర్మం అని చెప్పి అర్జుని రథ సారథ్యమం పూని. ఆయనకి ఏం కర్మ సారథ్యం చేయడానికి? అర్జున రథ సారథ్యాన్ని పట్టుకుని పగ్గముల పూనించి ఆ గుర్రాల యొక్క పగ్గాలు చేత్తో పట్టుకుని మునికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుతున్ జనులన్ మోహమునంద చేయు పరమోత్సాహం ప్రశంసింతును.